కేరళలోని వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 7గురు తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విడి సతీశన్ ప్రకటించారు. ఈ దుర్ఘటనలో పలువురు గల్లంతయ్యారని, వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మెప్పాడి సమీపంలోని కళ్లాడి వద్ద వయనాడ్, మలప్పురం జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న సొరంగ మార్గం పనులు జరుగుతున్న ప్రదేశంలో ఈ భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదం సమయంలో అక్కడ ఉన్నవారు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. వారిలో కొందరు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సహాయక సిబ్బంది ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన 7గురిని తక్షణమే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. శిథిరాల కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో మట్టి దిబ్బలను తొలగించడానికి భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలను రప్పిస్తున్నామని కేరళ ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో వయనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పొరుగున ఉన్న కోజికోడ్ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించగా మలప్పురం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడులో కొండ చర్యల ఘటనపై కేరళ మంత్రి టి సిద్దిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, సొరంగం తవ్వగా వచ్చిన మట్టిని వైజ్ఞానిక పద్ధతులకు విరుద్ధంగా అక్కడే గుట్టలుగా పోయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మీనాక్షి వంతెన సమీపంలో పేరుకుపోయిన భారీ మట్టి దిబ్బలను తక్షణమే తొలగించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి పీకే బషీర్ జిల్లా కలెక్టర్ చాలా రోజుల ముందే కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ కాంట్రాక్టర్లు ఆ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారన్నారు. మట్టిని సకాలంలో తొలగించకపోవడం వల్లే ఈ ఘోర కలి జరిగిందని పేర్కొన్నారు. ఈ వైఫల్యంపై ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 100 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చర్యల కారణంగా మలప్పురం, వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వయనాడ్లో 2024లోనూ కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో ముండక్కై, చూర్మాల ప్రాంతాల్లో బండరాళ్లు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయారు. Actually, not a natural disaster.